ఇక ముచ్చటగా మూడోసారి మంత్రి పదవిని దక్కించుకున్నారు నెల్లూరు జిల్లా సీనియర్ నేత టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. 2 రోజుల ఉత్కంఠకు తెరదించుతూ వెలువడ్డ జాబితాలో చోటు దక్కడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. నేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా పార్టీకి అండగా నిలిచిన అతి కొద్ది మంది నేతల్లో ఒకరు. ప్రతిపక్షాల విమర్శలపై ఎప్పటికప్పుడు ప్రతిదాడి చేస్తూ పార్టీ క్యాడర్లో ఎప్పటికప్పుడు ఉత్తేజం నింపే వ్యక్తిగా పేరుంది. 3 ఏళ్లుగా మంత్రి పదవిని ఆశిస్తున్న ఆయన నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. 2014 సాధారణ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన 2015లో ఎమ్మెల్సీ అయ్యారు. 1987లో డీసీసీబీ చైర్మన్ గా ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1991-92లో సారా ఉద్యమంలో పాల్గొన్నారు. 1992లో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 1994లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1996లో తొలిసారి యువజన క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1999లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి 2001లో సమాచార ప్రసార శాఖ బాధ్యతలు స్వీకరించారు. 2004లో మరోసారి జిల్లా పార్టీ అధ్యక్షుడయ్యారు. 2011లో పోలిట్ బ్యూరో సభ్యుడిగా నియమితులయ్యారు. సుదీర్ఘ అనుభవం, రెడ్డి సామాజిక వర్గం, పార్టీకి విధేయత, జగన్ విషయంలో దూకుడు ఇవి సోమిరెడ్డి బలాలు. వీటిని గుర్తించిన పార్టీ అధిష్టానం మూడోసారి మంత్రి పదవిని అందించింది. పార్టీని కష్టకాలంలో ముందుండి నడిపిన ఆయన ఇటీవల జరిగిన కడప స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ గెలుపు వెనుక కీలక పాత్ర వహించారు. గతంలో 10 ఏళ్లు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. జిల్లా నేతలతో కలిసి ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ అవినీతిని ప్రశ్నించారు. జిల్లాపై సోమిరెడ్డి ముద్ర చెరగనిది. జిల్లాలో అటు పార్టీలోనూ ఇటు ముఖ్యులతోనూ సోమిరెడ్డికి మంచి సంబంధాలున్నాయి. పార్టీని ఆయన ఐక్యంగా నడపగలరన్న నమ్మకం కార్యకర్తలకు ఉంది.